అయితే ఈ సందర్భంగా నేనేమనుకుంటున్నానంటే చాలాసార్లు మీతో కలిసి ప్రార్థనలో పాల్గొనాలని అనుకున్నాను. అసలు మీ సంఘం ఎలా ఉందో, ఎంతమంది ఉన్నారు, వాక్యం ఎలా మీకు చేరుతుందో ఇదంతా చూడాలని చాలాసార్లు ఆశపడ్డాను. బలంగా కోరుకోలేదేమో, అప్పుడు జరగలేదు. బట్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. సమయం ఏదైనా ఉందంటే మీతో కలిసి గడపాలి అని. ముఖ్యంగా ముందుగా మీ అందరినీ ఇలా కలుసుకోవడం నాకు ఎంతో ఆనందం. మీ అందరి సమక్షంలో దేవుడికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా జీవితంలో నిండైన అద్భుత కార్యాలు చాలా సందర్భాల్లో చాలాసార్లు మా తండ్రి గారి విషయంలో నేను కళ్ళారా చూశాను. ఆయన్ని గతంలో హాస్పిటల్లో చేర్చినప్పుడే తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు కూడా నేను ఒక్కటే మాట కోరుకున్నాను. ఏంటంటే ఏమో ఆయనకి అవసరమైన వైద్యం మేము ఇవ్వగలమో లేదో తెలియదు. ప్రతిసారి మనకున్న ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యతలు మారిపోతూ ఉంటాయి. ఎలా మారిపోతాయంటే ఇప్పుడు ఒక పక్క నా పాప చదువు, ఇంకో పక్క మా నాన్నగారి వైద్యమో ఉంటుంది. సాక్షాత్తు మా నాన్నగారిని అడిగినా కూడా ఆయన పాప చదువే చూడమ్మా అని చెప్తారు. భవిష్యత్తు తరాలు బాగుండాలి అని కోరుకునే ఏ తండ్రి అయినా అదే చెప్తారు. అలాగే నన్ను దీవించి ముందుగా పంపించింది మా నాన్నగారు. నా ఎదుగుదలకి, నా చదువుకి, నా దేవుని ఎడల నాకున్న ఇంత కొద్దిపాటి జ్ఞానమైనా, ఈ కొద్దిపాటి భక్తి అయినా ఏదైనా ఉంది కలిగి ఉన్నాను అంటే మా నాన్నగారే నా మొదటి గురు. ఆయన గురించి నాకు ఎంత చెప్పాలనుకున్నా నాకు సమయం సరిపోదు, కానీ చెప్పాలి, మీతోనే చెప్పాలి. ఎందుకంటే మా కుటుంబంలో మా నాన్నగారి తదుపరి ఆ వాక్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనే బాధ్యతని ఇచ్చింది దేవుడు మా పెద్దన్నయ్యకి. సో కాబట్టి మా పెద్దన్నయ్య గారు ఆ బాధ్యతను తీసుకున్నారు అంటే మా నాన్నగారు చేసిన సేవని ఆయన ఎంత చూశారో నాకు తెలియదు, కానీ నేను చాలా చూశాను మా నాన్నగారు చేసిన వాక్యోపదేశాన్ని. ఆయన కూడా వెళ్ళి ఆయన సైకిల్ కడ్డీ మీద కూర్చొని చాలా సంవత్సరాలు, చాలా ఆదివారాలు, మా అన్నయ్యల కంటే ఎక్కువ నేను ఆయనతో ప్రయాణం చేశాను. సో నా కాలేజీ గురువుల కంటే, నేను కాలేజీలో అటెండ్ అయిన నా చర్చ్ సంఘ గురువుల కంటే కూడా నేను అమితంగా గౌరవించి, ప్రేమించి, వెలకట్టలేని ఆస్తి ఏదైనా ఉందంటే అది మా నాన్నగారు. ప్రతి తండ్రి ప్రతి పిల్లలకి ఇష్టమే, కానీ ఈయన వేరు. ఎలా వేరో నేను ఒక్క మాటలో చెప్తాను. నాకు ఇచ్చిన జ్ఞానం కానీ, నాకు వచ్చిన సంపద కానీ, ఇప్పుడు నేనున్న స్థానం కానీ ఓన్లీ బికాజ్ ఆఫ్ మై డాడ్. ఓన్లీ బికాజ్ ఆఫ్ మై డాడ్ అంటే కేవలం ఎందుకు కారణం మా నాన్నే అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఆయన చేసిన సేవకు కలిగిన దీవెనే నాలో చూసుకున్నారు. ఆయన ఇచ్చిన మేలైన మాటలు, సైకిల్ కడ్డీ మీద కూర్చోబెట్టుకొని నన్ను తీసుకెళ్తూ నేను ఎలా చదువుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో చెప్పేవారు. నాకు బాగా చదువుకోమా, లేకపోతే ఇలాగా మంచి మంచి మాటలు, బైబిల్ కథలు అన్నీ చెప్పేవారు. కానీ కూర్చోబెట్టి భక్తి శ్రద్ధలుగా అలా ఏమనిపించేది కాదు. స్నేహితులుగా మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఒక సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఒక పాట గురించి మాట్లాడుకునేవాళ్ళం. కానీ అందులో మా నాన్నగారు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమయ్యేది. నేను ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో నాకు అర్థమయ్యేది. నేను ఎలా జీవిస్తే ఆయనకి నచ్చుతుందో నాకు అర్థమయ్యేది. ఆయన నన్ను నమ్మడం నాకు నచ్చింది. ఆయన నన్ను నమ్మారు, నన్ను ఒక చోట ఒంటరిగా నిలబెట్టారు అంటే నేను మళ్ళీ తిరిగి వచ్చి, నాన్న నువ్వు పెంచిన మొక్క, లేకపోతే నువ్వు వెలిగించిన దీపం వెలుగుతూ వచ్చి మరో 10 దీపాలు వెలిగించింది చూడు అని చెప్పాలనుకున్నాను. ఆయనకి డబ్బిస్తే ఆయన సంతోషపడతారని నేను అనుకోలేదు. ఆయన డబ్బిస్తే సంతోషంగా ఉంటారని నేను అనుకోను, ఎప్పటికీ అనుకోను. ఎందుకంటే ఆయన అది చూడకపోయినా, కళ్ళతో ఆయన కట్టలు డబ్బు చూడకపోయినా కానీ ఆయన నిజమైన సంపాదన పరుడు, నిజమైన ధనవంతుడు, నిజమైన ఆస్తి కలిగిన వాడు. అలాగే నిజమైన భాగ్యవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నగారు. నాకున్న ఈ చిన్ని జీవితంలో, నాకున్న ఈ చిన్ని అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటంటే ఆయన్ని మించిన భాగ్యవంతుడు మరొకరు లేరు. చాలా అల్ప సంతోషి ఆయన. మీరు ఇంత పిల్లలు ఎంత కష్టపడ్డారు, ఎంత ఎదిగారు అని రిటర్న్ గిఫ్ట్గా నాకు ఇది ఇవ్వండి అని ఏనాడు ఆశించలేదు. ఆయన ఆశించలేదు కదని మేము చేయకుండానూ ఉండలేదు. ఇది మా ప్రేమ, అది ఆయన మాకు ఇచ్చిన దీవెన. పాయింట్ నెంబర్ 1. రెండవది, అన్నయ్య ఇలా ఉన్నాడమ్మా, తనకి నీ సాయం అవసరం అని నన్ను ఎప్పుడూ ఉద్దేశించి చెప్పలేదు. నీకు నచ్చితే చేయమ్మా, నీకు ఎలా అనిపిస్తే అలా చేయన్నారు. అలాగే నా కుటుంబం సంతోషంగా ఉండడం అనేది ఎలా, నేను మాత్రమే ఉంటే నాకు సరిపోదు, నా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. మా నాన్నగారు వెలిగించిన విద్యా దీపం, జ్ఞాన దీపం, దేవుని యందు నడిచిన ఆ నడవడిక ఆ నెక్స్ట్ తరాలకు కూడా వస్తేనే ఆయన చేసిన పని ఫలించినట్టు. అంతే కదండి. మా అన్నయ్యలిద్దరూ కూడా మొదట్లో
బైబిల్ పట్ల కానీ వాక్యం పట్ల కానీ ఇలా నడవలేదు. మొదట్లో మా ఇంటి మొత్తానికి దేవుని యందు దేవుని వాక్యమందు ఎదిగిన వారు, ఆయన వాక్యం బోధిస్తూ మా నాన్నగారు, ఆయన వెంట నడిచి నేను. ముందుగా మేమిద్దరం ప్రయాణం. ఆ ప్రయాణంలో నేనున్నాను. నేను లూథరన్ మిషన్లో ఒక 10 ఏళ్ల పాటు కన్నాపురంలో చదువుకున్నాను. తర్వాత ఒక 5 ఏళ్ల పాటు భీమవరంలో, అక్కడ కూడా లూథరన్ మిషన్లోనే చదువుకున్నాను. సేమ్ ఇదే బయట ఉండేది కానీ బట్ పుట్టి పెరిగింది RCM చర్చ్ అవ్వడం వలన ఇవి అవి అన్ని కట్టుబాట్లు తెలిసినాం. ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రార్థన, అక్కడ ఎలా జరుగుతుంది, వీటన్నిటిని మించి మా నాన్నగారి వాక్యమే నన్ను చాలా ముందుకు నడిపింది. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థాయిలో ఉన్నాను, ఎంత విజయం సాధించుకున్నాను, ఏం సంపాదించుకున్నాను అనేవన్నీ కూడా, ఇవన్నీ నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నిత్యం ఆస్తిపరుడు లేకపోతే స్వార్జితుడు లేదా అర్హుడు ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నగారు. నేనేం చేసినా ఆయన నమ్మారు. అందుకే నేను దేవుడిని ఒక్కటే కోరుకున్నాను, ఏంటంటే మా నాన్నగారితో నేనున్న కాలం నాకు సరిపోలేదు. అందుకని నాకు సరిపోయేంత కాలం మా నాన్నని ఇక్కడే వచ్చాను. అదే నాకు నిజంగా సరిపోలేదు. నేను చాలా కష్టపడి చదువుకుని పెరిగాను. నాకు మా అమ్మ నాన్న నేను ఎవరు జీవితంలో సరిపడగలేరు. ఒక అనాథలాగా పెరిగాను. మీరు నన్ను చూస్తున్న ఇది నేను కాదు. నేను వేరేలా ఉండేదాన్ని. నా చదువు, నేను ఎదిగిన క్రమం అంతా కూడా నాకు ఒక పాఠం. అది మీకు చెప్పాలంటే ఒక పూట సరిపోదు, ఒక గంట సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు. నేను 16 ఏళ్ల ప్రాయం దాటి కాలేజీ చదువుకునే రోజుల్లో మా అన్నయ్యలిద్దరూ నన్ను చూడడానికి వచ్చి నా హాస్టల్ వాతావరణం చూసి ఏడ్చారు. ఇలాంటి చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, వచ్చేయారు. అక్కడ చీకటి గుహలు, లైట్లు కూడా లేవు, పగలే చదువుకోవాలి. ఒకటి మిలిటరీ వాళ్ళు కట్టించిన హాస్టల్లో నాకు అన్నం కూడా ఉండేది కాదు, ఒక పూటే అన్నం. చాలా మందికి టిఫిన్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి. ఆ డబ్బులు ఎలా ఉంటాయో చూడడానికి నాకు పీజీ చదువుకున్నాను. నేను 24 ఏళ్ళు వచ్చాక నేను ఒక 100 రూపాయల నోటు, 500 నోటు కళ్ళతో దగ్గరికి చూశాను. అంతకంటే ముందు మాకు డబ్బులు పరిచయం ఉన్నా కూడా వాటి మీద మా నాన్నగారు మాకు ఎప్పుడు ప్రేమను పంచలేదు. డబ్బులన్నా లేదా ఏవైనా ఆడంబరాల పట్ల మాకు ఎలాంటి ఆకర్షణ కలిగించలేదు. మాకు ఏ లోటు రప్పించలేదు. మేము వెళ్ళి ఒక 10 రూపాయలతో ఒక వస్తువు కొనుక్కోవాలనే పరిస్థితి మాకు కల్పించలేదు ఆయన. ఆయనకి నేను వైద్యం కాదు, గుడి కట్టేసినా సరిపోదు, కానీ నేను ఏమి ఇవ్వలేను. ఎందుకంటే కష్టమే మమ్మల్ని నిలబెట్టింది. మేము పడిన కష్టమే మమ్మల్ని నిలబెట్టింది. మేము ఎదిగొచ్చిన క్రమమే ఇంకొకరికి ఆదర్శంగా నిలబెట్టింది అని కోరుకుంటాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పడాలి. ఎవరు పడ్డారో, ఎవరు తమని తాము శిల్పంలో చెక్కుకుంటూ మలుచుకున్నారో వాళ్ళే నిలబడతారు. నేను మీకు 100 రూపాయలు ఇచ్చేస్తే మీకు 10 లక్షలు ఇచ్చేస్తే మీ కష్టం తీరుతుందేమో, కానీ మీ గుడి నిర్మాణం పూర్తవుతుంది. లేదా మీ కష్టం నుంచి మీరు బయటపడడం అనేది అవ్వదు. ఎందుకు అవ్వదంటే ప్రతి మనిషి, ప్రతి మనసు పడి లేవాలి. పడి మనల్ని మనం శిల్పంగా, ఒక అందమైన శిల్పంగా మార్చుకోవాలంటే మనమే పడాలి, మనమే లేవాలి, మనమే చేయాలి. మన సంఘాన్ని పెంచుకుని, మన శక్తిని పెంచుకుని, మన బలాన్ని పెంచుకుని, మన భారం అంతా దేవుడి మీద వేస్తే పనులన్నీ ఆయాచితంగా, ఉచితంగా అయిపోతాయి. ఎలా జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. నాకు మా మదర్తో ఉండాలని అనిపించింది. మా మదర్తో ఉండాలి, మా ఫాదర్తోనే గడపాలి, మా అన్నయ్యలతో ఉండాలి, పండుగలకు వస్తే ఇలా ఉండాలి. నేను కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండేవి కాదు. అయినా అసంతృప్తిగా వెళ్ళిపోయేదాన్ని. ఏమనుకునేదాన్ని, మళ్ళీ సంవత్సరం వస్తాను కదా, మళ్ళీ ఈసారి వస్తాను కదా అని అనుకునేదాన్ని. ఇప్పుడు నేను ఏం కోరుకుంటున్నానంటే, 1 కోటి రూపాయలు పెట్టి నేను ఈ ఊర్లో ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. అదే 1 కోటి రూపాయలు నేను హైదరాబాద్లో ఒక మంచి స్థలం కొనుక్కుని ఉంటే నాకు ఇప్పుడు కోట్లల్లో వాల్యూ చేసేది. కానీ దానికంటే విలువైనది మా అమ్మ నాన్నలకి నీడనివ్వాలి. మా అన్నయ్యలు, పిల్లలు, వదినలు అందరూ వచ్చి నిలబడడానికి, ఇది మాది అని చెప్పుకోవడానికి, మేము పుట్టి పెరిగిన ప్రదేశంలో మాకంటూ ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేయాలి. నాకు ఎక్కడెక్కడో ఏమేమో ఉంటే అవి మీకు అందరికీ తెలియకపోవచ్చు. అందరికీ తెలియాలని కాకుండా కేవలం నా కుటుంబం, నేను దేశాన్ని ఉద్ధరించవచ్చు, కానీ నా అనేవాళ్ళు నాతో పాటు సంతోషంగా ఉండాలి. మా నాన్నగారు సంతోషంగా నిష్క్రమించే సమయానికి ఆయన గుండె నిండి ఉండాలి. ఏ అసంతృప్తితోనూ ఆయన బాధపడుతూ నేను ఇది చూడలేకపోయానని ఆయన అనుకోకూడదు. నేను దేవుడిని బలంగా కోరుకునేది అదొక్కటే. ఇక మా మదరు, ఆవిడకున్న కొద్దిపాటి జ్ఞానంతో కొన్నిసార్లు అర్థం చేసుకుంటూ, కొన్నిసార్లు అపార్థం చేసుకుంటూ ఏదో ఉంటారు. ఆవిడని మార్చడం అనే విషయంలో నేను ప్రయత్నించాను ఎక్కువగా. ఎందుకంటే
కొడితే అక్కడితో ఆగిపోద్ది, ఊహు అంటే చాలా దూరం వెళ్తుందని నేను ఇంకా అక్కడ అలవాటు పడిపోయాను. దీనికి కారణం కూడా మా నాన్నగారు. మా అమ్మ నిజంగా మంచిది కాకపోతే, మా అమ్మ నిజంగా ప్రేమమూర్తి కాకపోతే, అర్థం చేసుకునే మనిషే కాకపోతే ఆయన ఎప్పుడో వదిలేయాలి కదా. ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు? ముత్యాలు రత్నాలు లాంటి 3 బిడ్డలను ఆయనకి ఇచ్చింది. మాట ఎదురు చెప్పని పిల్లలు, అలాగే తల్లిదండ్రుల గౌరవాన్ని కోరుకునే పిల్లలు, ప్రపంచాన్ని గర్వించుకునే స్థాయిలో నిలబడగలిగిన పిల్లల్ని మా అమ్మ మా నాన్నగారికి ఇచ్చింది కానుకగా. ఇంకా ఆవిడ ఏం చేయక్కర్లే, ఆవిడ చేయాల్సింది చేసేసింది. ఆవిడకున్న జ్ఞానాన్ని తీర్చిదిద్దాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆవిడ ఎలా ఉందో అలా రిసీవ్ చేసుకుంటే సరిపోతుందని అనుకున్నాను. ఇది నా కుటుంబ వ్యవహారం ఇంతవరకు. సో ఇది నాకు కడుపు నిండని విషయం అనమాట. ఎప్పటికీ నిండదు, హృదయమో నిండదు, కడుపు నిండదు. ఎందుకంటే నేను వీళ్ళ విషయంలో తృప్తి చెందలేను. నాకు ఇంకా ఇంకా కావాలి, నా కుటుంబం చాలా కావాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు 40 ఏళ్ళుగా నేను కోల్పోయిన నా కుటుంబం తిరిగి మళ్ళీ నాకు కావాలి. నా బాల్యం నాకు కావాలి, నా యవ్వనం నాకు కావాలి. మా అన్నల చేతుల మీదుగా, మా నాన్నగారి చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ నేను కోల్పోయాను. అవన్నీ నాకు కావాలి, నా లైఫ్ నాకు కావాలనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇస్తాను. అదంతా అందరి చేతుల మీదుగా జరగాలి. ఇవన్నీ మానసిక పరమైన చిన్న చిన్న సంతోషాలు. అయితే ఆధ్యాత్మిక పరమైన ప్రయాణంలో దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు, చాలా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం గురించి మీతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అయితే దానికి నాకు చాలా సంఘం కావాలి, పెద్ద సంఘం కావాలి. నా సాక్ష్యం చిన్నది కాదు, నేను చెప్పాలనుకునే మాట అస్సలు చిన్నది కాదు. నా ప్రయాణం చాలా పెద్దది. అందరూ పైనే చూస్తారు, ఒక మనిషిని పైనే చూస్తారు, లోపల ఏముంటుందనేది ఎవ్వరికీ తెలియదు. నేను చెప్పేది కూడా నా కోసం కాదు, సంఘంలో మీ ప్రయాణం మరింత బలంగా ఉండాలని. అలాగే మీరు నిర్మించుకునే నిర్మాణం, ఈ భవనం ఏదైతే ఉందో దేవుని కోసం ఒక నేడు ఏర్పాటు చేయాలి, మీరు అందరూ కలిసి ప్రార్థన చేయాలని అనుకుంటున్నదేదో మొదటి నుంచి కూడా, మొదటి పునాది రాయి నుంచి కూడా మంచి మనసుతో, నిష్కల్మషమైన మనసుతో మీరు దాన్ని నిర్మించుకొని మీ అందరి నిర్మాణాలు అందులో ఉండాలి అంటే నా కథ మీకు చెప్పాలి. నేను ఎన్నోసార్లు అనుకున్నాను. దానికి సంబంధించిన దేవుడు ఎలా నియమిస్తే నేను ఆ విధంగా ముందుకెళ్తాను. సంఘ నిర్మాణానికై, దేవుని మందిర నిర్మాణానికై మనమెవరో సాయం చేయడానికి, మా నాన్నగారు అన్నట్టు అసలు మనమెవరో ఆయనతో బిజినెస్ చేయడానికి, ఆయన ఇచ్చింది ఆయనకి తిరిగి ఇవ్వడానికి మనకేముంది అసలు? సో కాబట్టి అది నాకు అసలు విషయమే కాదు. కానీ ఆ మందిరం ఆయన బాలరాజు గారు అనుకున్నట్టు దానికంటే చాలా అమోఘంగా దేవుని నిర్ణయంలో అది కట్టబడుతుందని నాకు నమ్మకం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. అది మీరందరూ పుస్తలమ్మితోనో చెవులు అమ్మితేనో జరిగేది కాదు. దేవుడు చేసే అపారమైన సేవ, ఆయనకి మీరు చేసుకునే సేవ ద్వారా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని లెక్క కట్టడం ఎవరి తరం కాదు. అది స్వయంగా రుచి చూసి తెలుసుకోవాలని మాటలో చెప్తున్నారు. ఆ ఒక్క మాట మనసు దాకా తీసుకెళ్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక 25 years అంటే 25 ఏళ్ల నా ప్రయాణంలో ప్రతి మలుపు, ప్రతి గెలుపు చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం అయిపోద్ది అనమాట. నేను చేసిన ప్రయాణం, నేను ఎదుర్కొన్న అవమానాలు, నేను పడిన చీత్కారాలు, మళ్ళీ నేను ఆగి నన్ను పిలిచి సన్మానించిన వివరాలు, ఇవన్నీ చెప్పాలంటే మా ఇంట్లో కూడా నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. చిన్న చిన్న మాటలుగా మా అన్నయ్యలకి, మా పెద్దన్నీకే ఎక్కువ సన్నిహిత్యంగా ఉంటాను నేను, ఆయనకే ఎక్కువ చెప్పాను. అయితే అది సంపాదించడం, ఎదిగాం, నిలదొక్కున్నాం ఇది కాదు. కానీ ఆ స్థాయి దాకా రావడానికి పడిన మలుపులు, గెలుపులు, నాకు వచ్చిన తలపులు, నన్ను నడిపించిన విధానం, ఇవన్నీ చెప్పాలంటే మాత్రం దానికి అనువైన సమయం ఇంకా చాలా 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 కావాలి. అది ఎలా జరుగుతుంది అనే చింత మీకు అక్కర్లేదు. మా నాన్నగారు చెప్పిన వాక్యమే నేను మనసారా చెప్తున్నాను మీకు. ఆయన ఏం చెప్పారు, అది మనమెవరం అసలు చేయడానికి, ఆయన పని చేయడానికి మనమెవరం? ఆయన అనుకుంటే, ఆయన తలుచుకుంటే, ఆయనే చేయాలి అని అనుకుంటే అసలు మనం దానికి ఆయుధారం అవుతాం తప్ప ఆసరా అవ్వం. మనం సహాయం చెయ్యం. జస్ట్ ఆయన తీసుకున్న నిర్ణయంలో మనం పాలిభాగస్తులం అవుతామని. మనకు కావాల్సిందల్లా గొప్ప విశ్వాసం, మన సంఘాన్ని, మన బలాన్ని పెంచుకొని దేవుని యందు ప్రయాణం చేసి దానికోసం ఏం చేయాలని ఆయన్ని అడగటం, దానికోసం మనం సిద్ధపడి ఉండడం, అంతే నేను నమ్మింది. ఇది చాలా అద్భుతంగా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అయితే విమర్శించుకోవడం, మనల్ని మనం విమర్శించుకోవడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, ఎంత ఇవ్వలేకపోయినా అనేది పక్కన పెట్టి మంచి భారం కలిగి జరుగుతుంది అని నమ్మి
ఒక మంచి ప్రార్థనతో, అది ఒకటైనా అవ్వచ్చు, 100 గొంతులైనా అవ్వచ్చు, అలా ముందుకు నడిస్తే అది జరగడానికి ఎక్కువ సమయము పట్టదు. ఎలా జరుగుతుంది అనేది చెప్పడానికి మనకి మాటలు చాలు, అంత అద్భుతంగా అవుతుంది. ఎందుకంటే ఆయన సామర్థ్యానికి ఈ స్థలం కొనడం కానీ, అది రిజిస్ట్రేషన్ జరగడం కానీ, ఆ ప్రతి ఒక్కటి మాకు అద్భుతంలాగే అనిపించింది. సో మనం అనుకున్నవి జరుగుతాయి. మా నాన్నగారి విషయంలో నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అది చూశాను. అలాగే మా మదర్ కూడా చాలా సందర్భాల్లో సిక్ అయినా, మా ఫ్యామిలీ కానీ, అసలు నేను కట్టిన ఇళ్ళు, నేను కొన్న సంపాదన అన్నీ కూడా ప్రతి ఒక్కటి నాకు తెలిసి జరిగింది కాదు. చాలా అద్భుతంగా నా దగ్గర డబ్బులుండి చేయలేదు. దానికి ప్రధాన సాక్ష్యం మా అన్నయ్య. మా ఇల్లు కట్టినప్పుడు 6 లక్షలతో అయిపోద్ది ఆ ఇల్లు అని చెప్పాడు మా అన్నయ్య. 6 లక్షలతో అయిపోద్దని నన్ను దింపితే నేను 50,000 నా దగ్గర ఉన్నప్పుడు అలా ఇచ్చుకుంటూ వచ్చాను. అదంత పెద్ద ప్రాజెక్ట్ అయ్యి ఒక ఇంద్ర భవనం లాగా రూపుదిద్దుకుందంటే నేనే నమ్మలేను ఈరోజు. ఇప్పుడు నేను నన్ను కట్టమన్నా కూడా నేను ఆలోచించలేను దాన్ని. అంత గొప్ప, నేను తలంచింది వేరు, దేవుడు నాకు ఇచ్చింది వేరు. అది ఆ ఒక్క విషయంలోనే కాదు, చాలా 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 విషయాలు. ఏ ప్రయాణం ఎలా చేశాను, 2000 నుంచి నాకు ఊహ తెలిసి చేసిన ప్రయాణం. నేను వీళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఎప్పుడు, నేను ఒక 2వ తరగతిలో ఉండగానే ఇప్పుడు మా నాన్నగారు నన్ను హాస్టల్లో వేశారు. అప్పటి నుంచి నేను నా కుటుంబాన్ని మిస్ అవుతూనే ఉన్నాను. కానీ అంతకంటే గొప్పది పట్టుకున్నాను నేను. దేవుడిని ఫస్ట్ తెలుసుకున్నది మా ఇంట్లో నేనే. నాకు ఇప్పుడు టచ్లో లేనేమో, నేను వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయాను మా అన్నయ్య అంటుంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే తను చేసే ప్రయాణం వేరు, నేను చేసే ప్రయాణం వేరు. ఇప్పుడు దేవుడు దిగొస్తే ఆయన ఎవరి పక్షాన ఉంటాడని మీరు నమ్ముతున్నారు? ఆయన నా పార్టీయే, ఫస్ట్ నా పక్కనే ఉంటాడు. ఆయనకంటే ముందు ప్రయాణం చేసింది నేను కదా. మా నాన్నగారికి మా పెద్దని అంటే చాలా ఇష్టం. తొలి సంతానం, ప్రథమ సంతానం తండ్రికి ఎలా అయితే ఎలాగో, దేవుడితో ప్రయాణం చేయడంలో ప్రథమ సంతానం నేను. సో కాబట్టి దేవుడు నా వైపునే వచ్చింది చూడండి. అది మీరు చూస్తున్నారు. సో అయితే ఏంటంటే ఆ దీవెన, ఇంకా దీంట్లో డబుల్ విషయం చెప్తాను. వీళ్ళకంటే ఎక్కువ దేవుడు నన్ను బ్లెస్ చేశాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. కానీ నాకు ఇచ్చిందంతా నేను మా వాళ్ళకి ఇచ్చేయాలని ఉంటుంది. అంటే ఆయన ప్రేమనే వాళ్ళకి తిరిగి ప్రేమగా ఇచ్చేయాలనిపిస్తుంటుంది నాకు. ఏమి ఇచ్చినా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అది ఇంకా డబుల్ కదా, అది ఇంకా డబుల్. అంటే దేవుడి ప్రేమ వస్తుంది, దేవుడు ప్రేమించిన వాళ్ళ ద్వారా ఇంకా ప్రేమ వస్తుంది, అంటే అది ఇంకా డబుల్ అనమాట. మా అన్నయ్య, మా నాన్నగారు ఏంటంటే స్వార్థం తెలియని మనుషులు, ఆశించడం తెలియని మనుషులు. నేను అసలు ఇంత ప్రేమని మిస్ అయ్యాను, కానీ దాచుకున్నాను అనిపిస్తుంది నాకు. ఈ 40 ఏళ్ల ప్రాయంలో నేను చాలా మిస్ అయ్యాను. కానీ ఇప్పుడు పొందుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుకు దారులు కూడా నా చేతే వేయించాడు. ఇంకొక మాట అండి, మనం ఎప్పుడైతే చెయ్యగలుగుతామో, చెయ్యగలిగిన చేతికే, సాయం చేయగలిగిన చేతికే దేవుడు సంపదను అందిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే ఇవ్వడానికి సిద్ధపడ్డావో అప్పుడే నీ చేతికి సంపద అందుతుంది. నువ్వు దాచుకోవడం మొదలుపెట్టిన నాడు నీ దగ్గర ఏమీ ఉండదు, నువ్వు దాచుకున్నది తప్ప. అదే నువ్వు ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఇచ్చిన దానికి ఎన్నింతలో లెక్క పెట్టడం నీకు చేత కాదు. ఇంకా నీకు అసలు అంకెలే మర్చిపోతుంది. అందుకు ప్రధాన ఉదాహరణ నేనే అని చెప్తాను. నా భాష మీకు అర్థమవుతుంది కదా. మనం ఇవ్వడం మొదలుపెట్టిన తరువాత ఇక లెక్క పెట్టుకోలేమండి మనం. అది మీ సంఘం అవనివ్వండి, అయ్యగారికి ఇచ్చానని మీరు ఎప్పుడు అనుకోకండి. నేను ఈరోజనే కాదు ఎప్పుడు, మా అన్నయ్య ఈరోజు మీ అందరి సాక్షిగా నేను మా అన్నయ్యకి మా నాన్నగారికి నేను ఒకటి చెప్తున్నాను. అమ్మ నువ్వు ఇది చెయ్యి అని నాకు వాళ్ళు చెప్తే నేను ఏది నో అన్నా. నేను అన్న ఈరోజే చెప్తాను, ఫ్యూచర్లో కూడా అమ్మ నా కోసం నువ్వు సంఘం చర్చి నువ్వే కట్టాను మా అన్నయ్య నన్ను అడిగాడు అనుకోండి, నేను కాదని, నా దగ్గర ఉందని కాదు, నేను కాదని అంతే. నన్ను ఎందుకు అడిగాడు ఆయన? ఇప్పుడు నేను చేయగలను, ఆయన నన్ను నమ్మాడు అనుకోండి, ఆయన నమ్మడం వల్ల దేవుడు జరిపిస్తాడు నా చేత ఆ కార్యక్రమాన్ని. సో మా నాన్నగారు అమ్మ నువ్వు అన్నయ్యకి ఏదైనా చెయ్యాలి మా నాన్నగారు నాకు చెప్పారనుకోండి, నేను దాన్ని కూడా కాదను. ఎందుకు కాదన్ను అంటే ఇవ్వగలిగిన వాళ్ళనే ఎవరైనా అడుగుతారు. అలాగే మీరు దేవుడి పట్ల నమ్మిక కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ సంఘానికి ఇది మొదలు మా కుటుంబం అంతా కూడా, మా నాన్నగారి దగ్గర మొదలుపెట్టి మా కుటుంబంలో ఉన్న లాస్ట్ జనరేషన్ ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘంలో పాలిభాగస్తులమై, ఈ సంఘ సభ్యులమై, ఈ సంఘంలో కుటుంబమై నడుస్తామని నేను మాటిస్తున్నాను. మా వారు సాయం చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారు మీరు అనుకుంటున్నారేమో తెలిసి, మా అన్నయ్యకి నాకు తెలియకుండానే మా అన్నయ్యకి సంఘం ఫస్ట్ స్లాబ్ నిమిత్తం 2 లక్షలు ఇస్తానని మా అన్నయ్యకి మాట ఇచ్చారు. ఆ మాట నాకు అసలు తెలియదు. అలా ఇవ్వడమే కాకుండా 2 లక్షలు ఏం సరిపోతాయో, నువ్వు కూడా 1 లక్ష వేసుకో అని నాకు చెప్పారు. బై ద వే ఎందుకలా చెప్పారంటే ఆయన సంపాదన వేరు, నా సంపాదన వేరు. మేమిద్దరం మాట్లాడుకోం. ఆ సంపాదన విషయంలో ఒకరు షేర్ చేసుకో.
క్లారిటీగా ఉంటాం. కుటుంబం కోసం ఏం చేస్తాం, ఇద్దరం కలిసి చేసినా కూడా నన్ను కూడా చెప్పారు, నీ సొంతంగా సంపాదించేది నువ్వు ఏదైతే ఉందో సంఘం నిమిత్తం, చర్చ నిమిత్తం నువ్వు కూడా చేయాలి. ఓకే అన్న, ఓకే అన్న. అయితే మొన్న ఆయన ఆడియో ఫంక్షన్కి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడేమో అని ఆ ₹1,00,000 నేను ఆయనకి రిలీజ్ చేశాను. సో మా వారు ఇచ్చేది ఫస్ట్ స్లాబ్కి ఇచ్చారు అంటే అవి ఇవి కలిపి మళ్ళీ మేము ఒకవేళ ఏమైనా తక్కువైనా కూడా స్లాబ్ నిమిత్తం మళ్ళీ నేను సాయం చేయడానికి నేను అందుబాటులోకి వస్తాను. అదే విషయండి, మీరు ఏది కోరుకుంటే అది సంఘం నిమిత్తం అయ్యగారు మీరు ఏది అడిగితే అది నేను చేయడానికి ఇవ్వాలే కదా. ఎప్పుడు నేను నో అన్ను, నేను ఎప్పుడు నో అన్ను. ఏదో మీ మధ్యకి వచ్చాను కదా అని కాదు, చెప్పి చేయకపోవడం కన్నా చెయ్యాలనుకుని చేయడం గొప్ప విషయం కదా అని. నా దాకా వస్తే ఏదైనా నన్ను అడిగారు అంటే దేవుడు నాకు ఇచ్చాడు ఈ పని నువ్వు పూర్తి చేయని నాకు చెప్పాడు, నేను చేస్తాను అంతే. అది చేయడానికి నాకు అర్హతనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దానికి సంబంధించిన శక్తి సామర్థ్యాల్ని నాకు ఇచ్చాడు, ఆ సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి నన్ను అడగగలిగారు. లేదా దేవుని కృప నా చేత ఏదైనా మాట్లాడించిందేమో అని నేను అనుకుంటాను. సో కాబట్టి ఆ సాయాలు కంటే కూడా ఈరోజు నేను కోల్పోయింది, నేను పొందుకున్నది, దాన్ని బట్టి నేను కోల్పోయిన దాని గురించి ఆ రోజు బాధపడలేదు. ఇప్పుడు పొందుకున్న దాన్ని, తిరిగి పొందుకుంటున్న దాన్ని, రెట్టింపుగా పొందుకుంటున్న దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. దేవుడిచ్చిన దీవెన, మీ నాన్న నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను తీసుకో అన్న దీవెన ఎన్ని కోట్లు పెడితే నాకు వస్తే చెప్పండి. నేను సంపాదించిన కోట్లు అన్నిటికంటే కూడా విలువైనదిగా నేను భావిస్తాను. అలాగే అన్నయ్య నేను రావాలనుకుంటున్నానంటే నా కోసం రెక్కలు కట్టుకుని వాళ్ళిపోయి అన్నయ్య నేను ఎన్ని కోట్లు ఇస్తే తెచ్చుకోగలుగుతాను. మా పెద్దలు ఏనాడు నా నుంచి ఏది ఆశించాడు, ఏది అడగటం ఆయనకు తెలియదు. అమాయకుడు, చాలా పెద్దది మనసు. ఆయనకి ఏమి ఇచ్చినా తక్కువే నేను అనుకుంటాను. మా నాన్నగారికి ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆశీర్వాదం పొందుకున్నవాడు. నేను చాలా దూరంగా ఉన్నాను. నేను అదే అనుకుంటాను, ఆయన ఒక్కసారి చూస్తే చాలు మా నాన్నను చూసినట్టే ఉండదు నాకు. ఇది కుటుంబం మీద ఉన్న ప్రేమ కాదండి, దేవుని ప్రేమలో వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాన్ని నేను మిస్ అయిపోయానని బాధపడ్డాం. ఇది కానీ ఒకరైనా ముందు నడవాలి కదండి, కుటుంబంలో కష్టపడాలి. ఈ మాత్రం ఇష్టాలు తీరడానికి, ఈ మాత్రం మన సౌకర్యాలు పొందుకోవడానికి ఎవరిని అడుగుతాం? ఒకరు కష్టపడాలి కదా. దారంటూ ఇలా ఉంటుందని తెలిస్తే ఇంకొకరు రాగలుగుతారు. అజిత్ పట్ల కూడా ఈరోజు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆ పిల్లోడు చాలా తెలివైన వాడు, మెత్తని మనసు, మంచి మనసు ఉన్నవాడు. వాడు ఎలా స్థిరపడతాడో, ఈ సిటీలో ఎలా నిలదొక్కుకోగలుగుతాడని కావాలని ఒంటరిగా వదిలేస్తుంది. ఎప్పుడు మనం కూడా పెట్టుకుని తిరిగి తీసుకో మా పెద్దనీలా అయిపోతారని నా భయం. మా నాన్నగారు మా పెద్దనీలాగా మెత్తని మనిషిగా ఉంచేశారు. వదిలేసి ఉంటే చేయి పట్టుకుని అలాగే ఉండిపోయారు. వదిలేసి ఉంటే ఆయనకు కూడా కొంచెం ధైర్యం, తెగువ, ఏదో ఒకటి చేసి ఇదవ్వాలనేది వచ్చేదేమో తెలీదు. అలా చేయకూడదు, మా పెద్దనీలాగా మెత్తని మనిషిగా ఉండిపోకూడదు అజిత్ అని చెప్పి నేనే వదిలేశాను సిటీలోకి తీసుకెళ్ళి. ఈరోజు తను మాట్లాడుతున్న తీరుతెన్నులు, తను నిలదొక్కున్న విధానం చూస్తే నాకు ముచ్చటేసింది. నా తొలినాళ్ళు గుర్తొచ్చాయి వాడిని చూస్తే నాకు. సో కాబట్టి ఏంటంటే ఎదగటానికి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇక్కడే ఆగిపోవాలనేది ఏం లేదు. నాకు కుటుంబం పాయింట్ ఎప్పుడు వచ్చినా కూడా సెంటిమెంటేనండి. నేను ఈరోజు ఈ పండుగలకి రాకూడదని అనుకున్నా. ఈ పండుగ సెలవులకి రాకూడదు, డబ్బులు లేవు, ఇంత ఖర్చు పెట్టుకుని మళ్ళీ మన ఊరెళ్ళామంటే 25-30 వేలు అయిపోతాయి, ఎవరు తిన్నట్టు రాకూడదన్నారు. మా నాన్నగారు నువ్వు రావాలమ్మా పండగ అప్పుడు ఉండడం ఎందుకు అన్నారు. నాకు ఇంకెదురు చెప్పాలనిపించలేదు. ఆయన అడిగారు, తీరా నేను వెళ్ళకపోతే నేను రిగ్రెట్ ఫీల్ అవుతానేమో, ఆయన రమ్మని నేను రాలేదని. నాకు ఎందుకు ఆ మాత్రం నిర్లక్ష్యం చేయడం కూడా, ఆ మాట నిర్లక్ష్యం చేయడం కూడా నాకు నచ్చలేదు. వచ్చారు. అయితే ఈ ప్రతి సంఘటన, ఈ ప్రయాణంలో ప్రతి విషయాన్ని కూడా నేను ఒక ఆశీర్వాదంగా, గొప్ప మేలైందిగా భావిస్తాను. నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదంగా నిలబడిన 2 వ్యక్తులు ప్రతినిత్యం మీకు దగ్గరగా ఉన్నారు. ప్రతినిత్యం మీకోసం పాటుపడుతున్నారు, మీకోసం ఏదో చెయ్యాలని తలుస్తున్నారు. నాకంటే లేదా నాతో పాటే మీరు కూడా ఎంతో బ్లెస్డ్ అని నేను భావిస్తున్నాను. మీరు ఎంతో ఆశీర్వదించబడిన వారు. లేకపోతే మా అన్నయ్య గౌరవం అనే సంఘం మా అన్నయ్యని మిస్ అయ్యి చాలా కోల్పోయిందని నేను అనుకుంటాను. మా అన్నయ్య లాంటి ఒక వ్యక్తిని సంపాదించుకోవడం అంటే, మా అన్నయ్యని కాదు, అలాంటి వ్యక్తిని, అలాంటి ఒక సింగర్ని, అలాంటి ఒక బోధకుడిని, అంత మంచి మనసున్న ఒక మనిషిని సంపాదించుకోవడం కొన్ని కోట్ల కంటే విలువైంది. ఈరోజు మా అన్నయ్య మా ఊరు పోగొట్టుకుంది, మా ఊరు వదులుకుంది, మీ ఊరు పొందుకుంది. సో కాబట్టి మీ సంఘాన్ని పెద్దది చేసుకొని, అమ్మగారు కూడా, ఆవిడ కూడా అలా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న మంచి మనసు, సేవా గుణం, వాళ్ళు చేయగలిగింది డబ్బు కంటే విలువైందని నేను నమ్ముతాను. డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ ఇవ్వగలిగే మనసు, తనకున్నదంతా ఇచ్చేసే మనసు, తన భర్త వేసే అడుగులు వెనకాల అడుగు వేయాలనే మనసు ఎంతమందికి ఉంటుంది?
ఒక మాటకి ఎదురు చెప్పడం మా వదిన నేను ఇన్నాళ్ళు చూడలే. వాళ్ళ పెళ్ళైన ఇన్నాళ్లలో అరకొర చదువులతో వాళ్ళిద్దరూ ఉన్నా కానీ వాళ్ళ అన్యోన్యతకి నేను చాలా ఆశ్చర్యపోతాను. మా ఇంట్లోనే 2 జంటలు ఉన్నా కూడా ఇద్దరిలో వ్యత్యాసం నేను చాలా క్లియర్గా చూశాను. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది నేను మా ఇద్దరు వదినల్లో చూశాను. అలానే ఒకరు చెడ్డోళ్ళు ఒకరు మంచోళ్ళని నేను అనట్లా, కానీ ఈవిడకున్న సౌమ్యత, భర్త అడుగు జడల్లో నడవాలనే ఒక లక్షణం, ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, భర్తకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడంలో, అతను చేసే ప్రయాణంలో సహధర్మచారిణిగా ప్రయాణించడంలో మా వదిన చాలా సక్సెస్ అయ్యారు. అంతకంటే గొప్పది ఇంకేం తీసుకురావక్కర్లేదు. ఆస్తిపాస్తులు కానీ ఇంకే విధమైనది కానీ తను తీసుకురావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. అలాగే దేవుని విషయంలో కూడా వాళ్ళు చేస్తున్న సేవ ఎనలేనిది, మాటల్లో చెప్పలేనిది, డబ్బులో కొలవలేనిది. మీరందరూ కూడా అండి మీ ఇష్టాల్ని మీ అవసరాల్ని వాయిదాలు వేసుకుంటూ చర్చ కోసం నేను ఏదో చేస్తున్నాను అన్నట్టుగా అసలు ఏది చేయకండి. ఇష్టపడి ప్రార్థించండి. మాకు మంచి సంఘం కావాలని ఆశపడుతున్నారు కదా, అది నెరవేరాలని ప్రార్థించండి. మాకు మంచి సంఘం కావాలి, అడిగితే ఇస్తానన్నావు కదా అని అడగండి. ఎలా వస్తుందో మీరే చూడండి. అది డబ్బుతోనో లేకపోతే ఇంకొక విధంగానో, మనం అన్నం మానేస్తేనో పనులు మానేస్తేనో సఫలమవుతాయి అనేది కాదు దాని వెనక ఉద్దేశం. నిజంగా దేవుణ్ణి విజ్ఞాపన చేయడం అనేది నిజంగా తెలుసుకోగలగాలి. ఎక్కువ సమయం దేవుడితో గడిపితే తప్పనిసరిగా ఎలా ప్రార్థించాలో తెలుస్తుంది, ఎలా ఎదురు చూడాలో తెలుస్తుంది, ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఆయన మనం అడిగింది ఇస్తున్నాడు చేస్తున్నాడు అనేది గ్రహించడం తెలుస్తుంది. నేను అనుకున్నది నేను చేసిన ప్రయాణం కానీ నేను పొందిన సక్సెస్లు కానివ్వండి, నాకు మీడియా పరంగా వచ్చిన పేరు కాదు. ఇక్కడ మామూలుగా నేను సంపాదించుకున్న హృదయమందు నేను సంతోషించిన క్షణాలు మీకు చెప్పాలంటే నాకు నిజంగా సమయం చాలు. ఒక్కొక్క సందర్భానికి నేను మాటలు వెతుక్కోక్కర్లేదు. అన్ని సందర్భాలుగా నేను మా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటాను. మా అన్నయ్య నా మాటలు విన్న ప్రతిసారి నువ్వు సంఘంతో మాట్లాడాలరా, నువ్వు సంఘంతో మాట్లాడాలరా అని చెప్తూ ఉంటాడు. అలా నేను ఎన్నోసార్లు అనుకున్నాను, జరగలేదు. బట్ ఈరోజు నేను పట్టుబట్టి రావడానికి గల కారణం మీ మందిర నిర్మాణం అనే ప్రక్రియ, అలాగే దేవుని ఎదుట మనం చేసే విజ్ఞాపన ఎంత కరెక్ట్గా ఉండాలి. మనం కూడా మనం ఏదో చేసేసాం, చేతులు దులిపేసుకున్నాం, నాకు ఇదే కలుగుంది ఇలా చేసేసామని కాకుండా డెఫినెట్గా మీకు లేకపోతే ఇవ్వద్దు, మీకు చేయాలని లేకపోతే చెయ్యొద్దు. అసలు అయ్యగారు తన మందిర నిర్మాణం ఎలా చేయిస్తారో ఎలా జరుగుతుందో మనం అందరం చూస్తాం. ఆయన ఏ సమయం అనుకుంటారో ఆ సమయానికి అది అవుతాయి, అవి జరుగుతాయి. మీరు చూసి ఆ సంఘంలో నిలబడి ఆ సంఘంలో మోకాళ్ళేసి లేదా అందులో సాగిలు పడి ప్రార్థనలు చేసుకుని ఆనందిద్దురు కానీ, అన్ని రకాల పండుగలు చేసుకుని సంతోషిద్దురు కానీ అది అంత అద్భుతంగా జరుగుతుంది. నాకు అపారమైన నమ్మకం ఉంది. అది మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడి మా అన్నయ్య గారు ఎంతోమంది తను ఆశపడినట్టు ఎంతోమంది పెద్ద పెద్ద వాక్యోపదేశకులను తీసుకొచ్చి అక్కడ ప్రార్థన జరిపిస్తారని, అందుకు అవన్నీ మనం చూస్తామని నేను నమ్మకంగా చెప్తున్నాను. నేను కూడా అది నమ్మండి. ఇష్టపడి చేయండి, ఏది చేసినా ఇష్టపడి చేయండి, కష్టపడుతూ అసలు చేయొద్దు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ చేయొద్దు. పిల్లలకి ఏదో పెట్టబోయి అది ఆపేసి చేయొద్దు. మీ మెడలో మాంగళ్యాన్ని తీసేసి చేయొద్దు. మన హిందూ భారతదేశం అన్ని దేశాల్లోకెల్లా, ప్రపంచ దేశాల్లోకెల్లా హిందూ భారతదేశం చాలా సంపన్నమైన దేశం. చాలామంది బ్రిటిషర్స్, చాలామంది దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి సంపదని కొల్లగొట్టుకుని పోయారే తప్ప భారతీయులు ఏ దేశం మీద దండెత్తలేదు, ఎక్కడి నుంచి సంపద తెచ్చుకోలేదు. అక్షరం మొక్క లేకపోయినా, ఇంగ్లీష్ మొక్క పలకడం రాకపోయినా కూడా బ్రిటిష్ వాళ్ళే వచ్చి, అంత నాలెడ్జ్ ఉన్న బ్రిటిష్ వాళ్ళే వచ్చి ఇక్కడి నుంచి సంపదను కొల్లగొట్టుకుని పోయింది. అంత గొప్ప దేశంలో పుట్టిన మనము ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. దేశమే అంత గొప్పదైతే ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు. అన్నిటికీ మనం మంచి దేవుడిని తెలుసుకుని ఉన్నాం. చాలామంది హిందువుల కంటే, చాలా రకాల దేవుళ్ళను పూజించే హిందువుల కంటే మనం ఉన్నతమైన నిజమైన ఏకైక దేవుడు దేవుడు నేనే, వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ వేరొక దేవుడు లేడని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎంత గట్టిదో, ఆయన అంత నమ్మకమైన వాడు, నిజమైన వాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనమెందుకు భయపడాలండి? మనమెందుకు చింతించాలి? అన్యులే అంత ఇదిగా అన్ని రకాల ఫంక్షన్లే కాదు, గుళ్ళే కాదు, గోపురాలే కాదు, అవి చేస్తుంటే నిజమైన దేవుడు మా దేవుడు అని మీరు చెప్పగలిగి కలిగి ఉండి మనమెందుకు భయపడాలండి? ఖచ్చితంగా అది కాదు. మనం అనుకున్నది జరుగుతుంది ఎప్పుడు? నమ్మినప్పుడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు మాటిచ్చాడు.
అడుగుడి మీకు ఇవ్వబడ్డాను మా నాన్నగారు ఇందాక మత్తయి సువార్త 7:7లో చెప్పిన వాక్యాన్ని మీతో చెప్పాడు. అలాగే యెషయా గ్రంథంలో చెప్పిన వాక్యం, నీవు నా దాసుడమని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అన్నాడు. అంతే తప్ప నా దగ్గర ఉన్న లక్షల కోట్లు ఇచ్చి నిన్ను ఆదుకుంటానని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. మనం నమ్ముకున్న, మనం రోజు చూసి నడుస్తున్న రూపాయి కంటే మనం చెప్పే నిజం, మనం ఉండే నీతి, మనం బ్రతికే నిజాయితీ, ఇవి చాలా గొప్ప ఆయుధాలు. వీటి వల్ల మీకేమొస్తుందని మీరు అడగవచ్చు. అందరూ పొందుకోలేనిది మనకు వస్తుంది. నిజంగా ఆ దారిలో నడిచిన వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు నీతి నియమంగా ఉన్న వాళ్ళకి ఏముంటుంది, కరువు ఉంటుంది, లేకపోతే అవమానాలు ఉంటాయి, అవే చూస్తారు. కానీ అసలైంది ఏం పొందారనేది ఆ నీతిగా నిజాయితీగా నడిచిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమని పొందుకున్న వాళ్ళు, రుచి చూసి తెలుసుకున్న వాళ్ళ దగ్గర ఆ సమాధానం వినటానికి కూడా మనకు ధైర్యం ఉంటుంది. మనకున్న సమయం చాలదని చెప్తున్నాను కదా. ఆయన అద్భుత కార్యాలు వినాలంటే మనకున్న సమయం సరిపోదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్న, ఆయన అంటారు మీరు ప్రార్థన చేసినప్పుడు దేని గురించి అడిగారో అది జరిగిందని నమ్మండి, అది జరుగుతుందని. నీవు కోరుకున్నది జరుగుతుందని నమ్మాలి, మనసును సందేహింపగా. నీవు చెప్పినది జరుగునని నమ్మిన ఎడల నీవు చెప్పినది జరుగునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఎవడైనా విశ్వాసం కలిగి ఉండి కొండనే ఎత్తి సముద్రంలో పడవేయబడమని చెప్తే అది జరుగుతుందని చెప్పాడు. గుడి నిర్మాణం అనేది ఒక విషయం కాదు, అదే కావచ్చు, వివాహాలే కావచ్చు, పిల్లల చదువులే కావచ్చు, భవిష్యత్తులే కాదు, ఏదైనా నమ్మండి. మనం బలమైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన బలమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇదే గొప్ప ఆస్తి. చాలామంది అన్యులకి లేనటువంటి గొప్ప ఆస్తిని మనం ముందే కొట్టేశాం. ఎవరైనా వస్తే మనం ఇస్తే కూడా మనకు తరగని ఆస్తి అది. అన్యులందరూ కూడా మారు మనసు పొంది మేము మీ దేవుడిని తెలుసుకోవాలని వస్తున్నామని మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎన్నటికీ తరగని ఆస్తి అది, ఎప్పుడు కొట్టేయలేని ధనం అది. సో కాబట్టి ఏంటంటే, ఏం చేయాలనుకున్నా జరుగుతుంది. మీరు ఏమనుకున్నా, అది గృహ నిర్మాణమే కాదు, ఇంకోటి కాదు. నాకు గృహం, అసలు ఒక అడ్రస్ లేని నాకు దేవుడు హైదరాబాద్ మహానగరంలో, నడి బొడ్డులో, హైదరాబాద్ మహానగరంలో 30 ఏళ్ల కిందట వెళ్ళిన మహా సినీ నాయకులకే లేనటువంటి చోట నాకు 4 ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ నేను తెలుసుకోనలా, నాకు తెలుసుకోనలా. ఇది ఒక సంపద, ఇది ఒక ఆస్తి అని నేను ఏనాడు తెలుసుకోనలా. నా చేతి నిండా డబ్బుండి కూడా నేను ఎప్పుడు కొనలా. అవన్నీ ఎలా జరిగినాయి, ఆ ప్రయాణాలు ఎలా జరిగినాయి, ఆ అద్భుతాలు ఎలా జరిగినాయి, మా అన్నయ్యకి చెప్పాను. నేను మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. వచ్చిన ప్రతిసారి సంఘంలో కలిసి నేను ప్రతి ఒక్కటి ముచ్చటిస్తాను, అది ఎంత అద్భుతంగా జరిగాయని. అన్నీ ఒకరోజు చెప్పలేను కాబట్టి నేను డెఫినెట్గా మీతో పంచుకుంటాను. నాకు కావాల్సిందల్లా ఏంటంటే, విమర్శనాత్మకమైన దృష్టి తీసేసి, అలాగే మనమేదో నష్టపోతూ కష్టపడుతూ చేస్తున్నామనే దృష్టి తీసేసి, పరిపూర్ణమైన మనసుతో, నిజమైన సంతోషంతో, ఆయన ఉండగా నాకేల బెంగ, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని ఆ నమ్మకంతో ఆయన తన ప్రియమైన కుమారుణ్ణే మనకి ఇచ్చేసాడు. మనల్ని తిరిగి ఏమిస్తే సరిపోతుంది ఆయన ప్రేమకి? దివ్యమైన తన రక్తాన్ని మనందరి కోసం చెందించాడు. మనం తిరిగి ఏమిస్తాం, ఏం పట్టుకెళ్తాం? చివరిగా నేను ముగించేటప్పుడు ఒక చిన్న మాట చేస్తాను. ఒక ధనవంతుడికి ఒక రాజు గారు, ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు, ఇక్కడ నుంచి నువ్వు పరిగెట్టు, నీ అశ్వంతో నీకు ఓపుకున్నంత వరకు నువ్వే వెళ్ళగలిగినంత దూరం నువ్వు పరిగెట్టు, నువ్వు పరిగెత్తినంత స్థలము నీదే అని చెప్తాడు. నువ్వు పొద్దున వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేసి నువ్వు ఎంత దూరం ప్రయాణించావు ఆ స్థలం అంతా నీదే అని చెప్తాడు. ఆ ధనవంతుడు గుర్రం వేసుకొని పరిగెట్టుకుని వెళ్తాడు. నీకు 10 గంటలకు, నువ్వు ఉదయం తెల్లవారి 6 ఎన్నింటికి ఎంత అర్లీగా బయలుదేరుతావు అది నీ ఇష్టం, బట్ నువ్వు సాయంత్రం 6 లోపు తిరిగి రావాలి. వచ్చిన తర్వాత నీ గుర్రము నువ్వు కలిసి ఎంత దూరం ప్రయాణించారు ఆ స్థలం అంతా నీదే అని చెప్తాడు. నేను నిజాయితీగా నీకు ఇచ్చేయడానికి సిద్ధం. ఇతను వెళ్తాడు ప్రయాణంలో, కానీ 6 గంటలకు తిరిగి రాలేదు. అతనికి ఉన్న అత్యాస అలాంటిది. దొరికిందంతో చాలా అనుకుని తను చేసిన దూరం, ప్రయాణించి 6 గంటల్లోపు నియమంగా నిబద్ధతతో వెనక్కి వచ్చేసి ఉంటే కనీసం తను ప్రయాణించినంత దూరమైనా అతనికి దక్కుండేది. కానీ అతని అత్యాస వెనక్కి తిరిగి రానిలేదు. దయచేసి మనం అలా ఉండక, దేవుడే దిగివచ్చి దీవెన ఇచ్చినా కూడా నాకెంత అవసరమో అంతే ఈ తండ్రి అని అడగగలిగేలా మనం ఉండాలి. అయినా నువ్వు ఉండగా, నాతో నువ్వు నివాసం ఉండగా, నీ ఆశీర్వాదం నాతో ఉండగా నాకు ఇంకేం కావాలి తండ్రి అని అడగగలగాలి మనం. అంతే తప్ప నాకు ఇది ఇవి, అది ఇవి, నాకు అది చేయి, ఇది చేయని మనం అడిగేలా ఉండకూడదు. నేను అనుకున్నది, మీరు నిజంగా వాక్యంలో మంచి ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది క్రిస్టియన్స్ దేవుడికి తలవంపులు తెచ్చేలా ఉంటారు. చాలా రీల్స్లోను, షార్ట్స్లోను చూసి అవమానకరంగా ఉంటే నాకు బాధేస్తూ ఉంటుంది. సరదాగా మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ మనల్ని చూసి మన దేవుడు గౌరవించబడాలి.
అలా అంటే మనం పై రూపురేఖలు బొట్టు తీసేసి లేకపోతే ఇంకోటి తీసేసి లేకపోతే ఇంకోటి వీటి వల్ల దేవుడు మనం క్రిస్టియన్స్ అని గుర్తించాలని నేను చెప్పను. దాని మీద నేను చాలా వివరణ మీకు మంచి క్రియారూపేణ దానికి సంబంధించిన మంచి వివరణ ఫ్యూచర్లో మీకు ఇస్తాను. నేను చెప్పేది ఏంటంటే మన మనసు పవిత్రమైందై, మన చేతలు మంచివై, మన నడవడిక గొప్పదై, మన నీతి నిజాయితీ నలుగురు మెచ్చుకోగలిగిందై ఉండి నలుగురు మన దారిలోకి రావాలని ఆశపడే విధంగా మనం ఉండడమే దేవుని బిడ్డలుగా ఉండడం. అది ఆలోచించడానికి, అది అర్థం చేసుకోవడానికి నిజమైన జ్ఞానం కావాలి. ఒక మనిషిని మంచిగా చూడగలగడానికి, ఒక మనిషిని దేవుని బిడ్డగా గుర్తించగలగడానికి నువ్వు కూడా దేవుని బిడ్డవై ఉండాలి. అప్పుడే నీకు తెలుస్తుంది ఎవరు దేవుని బిడ్డ, ఎవరు దేవుని బిడ్డ కాదు అని. నువ్వు ఒక ఆదివారం త్యాగం చేసినంత మాత్రాన, లేకపోతే నువ్వు నీ ఇష్టాలని త్యాగం చేసినంత మాత్రం నువ్వు దేవుడి బిడ్డ అయిపో. నిజంగా ఆయనకు నచ్చినట్టు ఉండాలంటే అదొక అందమైన ప్రయాణం చేయాలంతే. ఆయనతో ప్రయాణం చేసి గెలిచి చూపించాలంతే. ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు నేను ఇది చేయగలను ఇది చేయలేను అని చెప్పనండి, నాకు తెలుస్తుంది. నేను అయితే చెప్తున్నాను కదా, దేవుడితో నాకు ఇంత అందమైన ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది మా నాన్నగారే. కాబట్టి నాకు క్రీస్తుని ఆయన పరిచయం చేసినందుకు నేను ఆయనకి సర్వదా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకి మళ్ళీ కూతురుగానే పుట్టాలనుకుంటున్నాను. ఆయనే నా తండ్రి కావాలనుకుంటున్నాను. ఒక గొప్ప గురువు, ఒక మంచి గురువు. ఈ సందర్భంగా నా ముందున్నది నలుగురు వ్యక్తులే అయినా కూడా నా అన్నల గురించి, నా కుటుంబం గురించి, ఒక గొప్ప ప్రేమాలయం గురించి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు కలిగించిన ఈ గొప్ప అవకాశాన్ని నేను ఎన్నోసార్లు మిస్ అయినా ఈరోజు పొందుకున్న దాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మిమ్మల్ని కలవాలని నేను ఆశపడిన దానికి అర్థం దొరికిందని నేను భావిస్తున్నాను. కానీ నా బుక్, నా చాప్టర్ నేను అసలు మొదలే పెట్టను. ముందు మాటగా నేను మీకు కొన్ని మాటలు చెప్పాను. బాలరాజ్ అయ్య గారిని నేను అన్నగా కంటే నా బిడ్డగా భావిస్తున్నాను. ఆయనకి ఏం కావాలో ఇచ్చే అమ్మగా నేను ఎప్పుడూ ఉంటాను. ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోతే నేను ఎందుకండి, నాకెందుకు? ఆయన ఏం కోరుకున్నా దేవుని ఎడల, దేవుని సేవలో మేము ఆయన దేవుని సేవకి ఆయన ఎంచుకోబడ్డాడంటేనే మా ఇంట్లో మళ్ళీ మా నాన్నగారి సేవ పరంపర, ఆయన సేవా పరంపర ముందుకెళ్తుందంటేనే మేము ఆశీర్వదించబడిన వారి కింద లెక్క. నేను ఎన్ని డబ్బులు ఇస్తే ఆయన చేసే సేవ నేను చేయగలుగుతానండి. ఆయన సేవకి ఎన్నుకోబడ్డాడు. మేలైన దానికి మార్తా మరియమ్మలలో మరియమ్మ ఎన్నుకోబడినట్టు ఆయన సేవ కోసం దేవుని నిమిత్తం ఎన్నుకోబడ్డం అనేది మాకు గర్వకారణం. ఆయన సోదరులుగా మేముండడం, ఈ కుటుంబం ఆశీర్వదించబడటం, ఆయన తదనంతరం మా కుటుంబం నుంచి మళ్ళీ ఇంకో జనరేషన్లో కూడా ఇంకొకరు కూడా దేవుని సేవలో, ఆ తదనంతరం ఇంకొకరు పిల్ల తరాల వరకు మా కుటుంబం దేవుని సేవలో కొనియాడబడాలని నేను కోరుకుంటున్నాను. అయితే అందుకు అర్హులు ఎవరో, యోగ్యులు ఎవరో, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో నాకు తెలియదు. నేనైతే మనసారా కాంక్షిస్తున్నాను. ఆయన చేయి పట్టుకుని నడిచేవారు, ఆయన చేయి పట్టుకుని నడుస్తూ మమ్మల్ని అందరినీ వెనకాల నడిపించేవారు మా కుటుంబంలో ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఆ మార్గంలోకి బాలరాజు గారు రావడం అనేది మా అందరికీ గొప్ప ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను. మా దగ్గర డబ్బులు ఉన్నాయో, సంపాదించే స్టామినా ఉందో, ఏముందో మాకు తెలియదు. కానీ మా అందరినీ దీవించే శక్తి మా అన్నయ్య దగ్గర ఉంది. మా అందరినీ ముందుకు నడిపించగలిగిన దేవుని కృప మా అన్నయ్యకి తోడుగా నడుస్తోంది. ఆయన ఎంతో మందిని ఆయన బాటలో నడిపించడానికి ఎన్నుకోబడినవాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నియమించబడి ఎన్నుకోబడిన మా అన్నయ్య సేవలో నేను కూడా నిరంతరం నా తుది శ్వాస వరకు నా కుటుంబంతో సహా ప్రతి రక్త బిందు మా నాన్నగారు పంచిపెట్టిన ఆయన అంశ ప్రతి ఒక్కటి కూడా మా అన్నయ్య సేవలో పారిభాగస్థులం అవుతామని మేము ఎప్పుడూ నిర్ణయించుకున్నాం. బట్ సంఘముఖంగా, సభాముఖంగా ఈరోజు మీ అందరికీ తెలియజేయడానికి మిక్కిలి సంతోషపడుతున్నాం. ఇది దేవునికి ఇచ్చే సేవ. ఆయన కోసం మనం ఎంత చేసే దృఢమైన సేవ అంతే. ఎప్పటికీ చేసుకుందాం, అందరం మంచిగా ఉందాం. మీ మహామందిర నిర్మాణం అది మామూలు నిర్మాణం కాదు. దేవుని కోసం మీరు ఏర్పాటు చేసి, మీరు ఆశపడి, మీరు కలలు కంటున్న ఆ మహామందిర నిర్మాణం అహో ఓహో అనే స్థాయిలో ఉంటుందని నేను మాటిస్తున్నాను. అంత మంచిగా జరుగుతుంది. ఇష్టపడితే ఎవరు కష్టాలు కన్నీళ్ళు పెట్టకండి, దేవునితో పోరాడండి అంతే. అదొక్కటే. ఎవరు కష్టపడదు, ఎవరు కష్టాలు కన్నీళ్ళు ఏమీ పెట్టదు. నేను మాటిస్తున్నాను, అది జరుగుతుందంతే. చందాలు, కానుకలు ఎలా చేస్తారు, ఏం చేస్తారని అడగండి. ఆయన కోరుకున్నారు, అది జరుగుతుంది అంతే. ఆయన ఇది కాదు, ఇంకా మరో 10 ఊళ్ళలో 10 గుడులు 10 చర్చలు నిర్మిస్తానంటే కూడా జరుగుతాయి, 100 చర్చలు నిర్మిస్తానంటే కూడా జరుగుతాయి. ఆయన నిమిత్తం నేను భగవంతుని పేరిట నేను మాటిస్తున్నాను. ఆయన నిత్యం ఆయన ఏ కోరుకుంటే అది కుడి చేయగా ఎడమ చేయగా ఏ విధంగానైనా నా వెనుకుండమ్మా, నా ముందుండమ్మా అంటే ఆయన నిత్యం నడిపించి నా బిడ్డగా భావించి నా పక్కన పెట్టుకునే ఇది నాది. ఆయనకి నేనేమిచ్చినా రుణం తీరదు.
ఆయన తోబుట్టుగా పుట్టడమే నా జన్మకు ధన్యత. మా అన్నయ్యలు, నా కుటుంబం, దేవుని సేవలో మీరందరూ ఇలా ముందుకెళ్ళడం, ఈ సంపద, ఈ సంతోషం అనే సంపద ముందు నేను సంపాదించింది చాలా చిన్నది. సో కాబట్టి మీరందరూ కూడా నిజమైన దేవుని ప్రేమను ఎరిగి మరొకరు మిమ్మల్ని చూసి వీళ్ళు పలానా కల్వరి గాస్పెల్ చర్చ్ బాలరాజయ్య గారి సభ్యులు అనగానే చేతులెత్తి దండం పెట్టి లేదా దేవుడి పేరు ఎత్తగానే వాళ్ళ అవతల మొహంలో నవ్వు విరిసేలా దేవుడి నామానికి ఘనత కలిగేలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నడవడికే మనమున్న విధానమే, మన ఉనికి మన దేవుని నామానికి ఘనత తెచ్చేదై ఉండాలి. ఆహార్యం కాదు, భాష కాదు, నటన కాదు, ఇంకేది కాదు. ఒకటే కాదు, చాలా వస్తాయి. దేవుణ్ణి అడిగితే కోరినవి వస్తాయి, కోరనివి వస్తాయి, కావలసినవి వస్తాయి, అన్నీ వస్తాయి. అంతే. నమ్మాలి, విశ్వాసం ఉండాలి, నమ్మిక, అంతే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా నాన్నగారికి మీరు ఇచ్చిన ప్రార్థన సహకారం, అన్నయ్య సేవలో మీరు ఇస్తున్న సహాయ సహకారాలు అన్నీ కూడా ఎనలేనివి. నేను పేరు పేరున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పాను కదా, చాలా ఉంది. పుస్తకం ఇంకా నేను తెరవలేదు. మొదటి మాట ఇది అంతే.